ఎంత డబ్బులు పెట్టినా కొనలేని ఫర్టిలైజర్ అండి ఇది. మన ఇంట్లో మన వంటింట్లో ఉండే వ్యర్థాలతో తయారు చేసిన ఫర్టిలైజర్. మనం పనికిరాక పడేసే వాటితో ఈ ఫర్టిలైజర్ను ప్రిపేర్ చేసుకున్నామంటే దీంట్లో ఎన్పికే లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. మొక్కలకు చాలా మంచిది. నిద్రపోతున్న నిద్రగన్నేరైనా, మాట వినని మల్లె చెట్టు అయినా మన మాట విని చక్కగా పూలను, పండ్లను, కాయల్ని ఇవ్వాల్సిందే. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం తిని పడేసే అరటి తొక్కలు, వెల్లుల్లి పొట్టు, అదేవిధంగా మనం పన్నీర్ చేసుకున్నాక వచ్చిన వాటరు, బియ్యం కడిగిన నీళ్లు, వెన్న తీసిన మజ్జిగ, ఇవన్నీ కూడా కలిపి అదేవిధంగా మనకు పనికిరాక పడేసే కర్బూజా తొక్కలు, పాడైన పండ్ల ముక్కలు, కూరగాయ ముక్కలు అన్నీ కలిపి 3 రోజుల పాటు ఫర్మెంటేషన్ చేసి ఉదయం సాయంత్రం ఒక కరసాయంతో చక్కగా కలుపుతూ నీడలో పెట్టుకొని ఆ తర్వాత 1:10 రేషియోలో మనము మొక్కలకు ఈ ఫర్టిలైజర్ ఇచ్చామంటే చక్కగా మనం తోటంతా కళకళలాడుతుంది. మన మొక్కలు ఆనందంగా తలలూపుతాయి. మన మొక్కలు మనకు నచ్చిన పూలను, పండ్లను, అదేవిధంగా ఆకుకూరలను, దేన్నైనా అవి కూడా ఆనందంగా ఇస్తాయి. ఇక్కడ చూసారు కదా, పిండి కలిపిన నీళ్లు అంటే మనము ఇడ్లీ దోశకు పిండి కలిపాం కదా, ఆ గిన్నెలో వచ్చిన నీళ్లు కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కలుపుకొని మనం చక్కగా ఫర్మెంటేషన్ చేసి మొక్కలకి ఇచ్చామంటే పైసా ఖర్చు లేని లిక్విడ్ ఫర్టిలైజర్ మనకు ప్రిపేర్ అయిపోతుంది. మనము ఎన్ని మొక్కలకైనా ఈ ఫర్టిలైజర్ని 1:10 రేషియోలో అంటే 1 లీటర్ ఫర్టిలైజర్ తీసుకున్నామంటే 10 లీటర్స్ వాటర్ కలుపుకొని చక్కగా మొక్కలన్నిటికి కూడా ఇవ్వచ్చు. అదే స్ప్రే చేయాలనుకుంటే 1:16 రేషియోలో మొక్కల పైన అంతా కూడా చల్లుకోవచ్చు. ఆకులు పచ్చగా, మొక్కలు స్ట్రాంగ్గా రెడీ అయిపోయి మన తోట కలకలలాడుతూ నిగనిగలాడుతూ చక్కగా ఉంటుంది. ఎలాంటి ఖర్చు పెట్టాల్సిన పని లేదు. కొద్దిగా ఓపిక తెచ్చుకొని ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసుకున్నామంటే చాలా చాలా మంచిది. మీరు ఒకసారి మీ మొక్కలకి ఇచ్చి ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేయండి. నేనైతే ఈ ఫర్టిలైజర్ని 15 days వన్స్ ఇస్తూ ఉంటాను. మొక్కలు కూడా చాలా హెల్తీగా ఉన్నాయి. అదేవిధంగా ఫ్లవరింగ్ కూడా చాలా బాగుందండి. నా దగ్గర ఓన్లీ ఫ్లవరింగ్, లీఫీ వెజిటబుల్స్ మాత్రమే ఉంటాయి. అదేవిధంగా కొన్ని కూరగాయ మొక్కలు కూడా, పండ్ల మొక్కలు అవేమీ లేవండి. నచ్చితే లైక్ చేయండి.